హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ, కానీ డిఫరెంట్ టేస్ట్తో. ఇది చికెన్ అండి, మామూలు చికెనే, కానీ కాల్చిన చికెన్. అంటే నాటుకోడిని ఎలా కాలుస్తారో దీనిని కూడా అలాగే కాల్చి వండితే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ లానే చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని వేయించుకోవాలి. వీటి ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పసుపు, ఇంకా ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఉల్లిపాయలతో పాటు 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకుని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఉప్పు కారంతో పాటు చికెన్ కూడా ఉడుకుతూ ఫ్రై అవుతుందండి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలండి. దీనికి టైం ఎక్కువ పట్టదు. ఇది చాలా త్వరగా ఉడికిపోతుందండి, ఎందుకంటే ఇది కాల్చిన కోడి కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుందండి. కాల్చేటప్పుడే హాఫ్ ఉడుకుతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు అందులో గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడు నార్మల్ చికెన్ కాకుండా ఒకసారి ఇలా కాల్చిన కోడితో చికెన్ చేయండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.